బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. మహిళా సభ్యులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా అవమానపరచడం బాధాకరమని టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు అనిత పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన విభాగం నాయకులు రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. నిన్న జరిగిన నిండు సభలో మన పటీల ఇంద్రారెడ్డి గారి సతీమణి సబితా ఇంద్రారెడ్డి గారిని చాలా అవమానకరంగా బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరిని క్షమాపణ చెప్పాలి సబితమ్మ గారికి. ఇలా ఎంతమందిని అవమానపరంగా మాట్లాడతారో తెలియదు. ఇంకా 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 ముందుకెళ్తుంటాము. అందరికీ బస్సు ఫ్రీ మహిళలను గౌరవిస్తాము అని పెడతారు. కానీ ఏ మహిళకు కూడా గౌరవం దక్కట్లేదు. బస్సులలో కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. ఇలాంటి అలాంటి సీఎం గారిని వెంటనే గద్దె దింపాలి. అసెంబ్లీని ముట్టడిస్తాము. సబితమ్మ గారికి ఈరోజు నిండు సభలో ఆమెకు క్షమాపణ చెప్పకపోతే ఎంత దూరానికైనా వెళ్ళడానికి వెనకాడము. ఈరోజు అసెంబ్లీ ముట్టడించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అందరం మహిళలం అందరం ఐకమత్యంతో ఉన్నాము. 10 ఏళ్ల కాలంలో మా సీఎం కేసీఆర్ గారు ఇలాంటి అవమానకరంగా ఏ మహిళను కూడా కించపరిచినట్టు మాట్లాడింది లేదు. ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, మహిళలంటే అంత చులకనగా ఎందుకు ఆయన కనిపిస్తున్నామో అర్థం కావట్లేదు. నిండు సభలో రేవంత్ రెడ్డి సబితమ్మని అవమానించిండు. ఒక మహిళని అవమానించినోడు చరిత్రలో ఎక్కడ రాజ్యం వెళ్ళినట్టు లేదు. నువ్వు కూడా నీ పదవిని కోల్పోతావు, నీ గవర్నమెంట్ని కూడా కోల్పోతావు. ఏదో మహిళలకి గౌరవం ఇస్తున్నానని బస్ ఫ్రీ, మహిళలకి 2500 అని ఏదో బుట్టలో వేసుకొని గెలిచి నువ్వు గద్దెనెక్కి ఇప్పుడు మహిళలను అవమానించడం పద్ధతి కాదు. ఒక నిండు సభలో ఒక మహిళని, అది కూడా నీకు అమ్మలాంటి ఆమెని అవమానించినావు. నీకు ఊరికనే పోదు. నువ్వు ఆమెకి నిండు సభలో క్షమాపణ చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి అవమానాన్ని నిరసిస్తూ యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పార్టీ మారినందుకు సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సబితా ఇంద్రారెడ్డి పార్టీ మారాలంటూ పదే మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తప్పు కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాక్షస పాలన ఏర్పడిందని మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో రాజీవ్ రహదారిపై మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ అధ్యక్షతన నిరసన చేపట్టారు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అసెంబ్లీలో మహిళా సభ్యులను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లిని అమ్మలా కొలుచుకునే రాష్ట్రంలో ఆడపడుచులను అవమానించడం సహించరానిది అన్నారు. క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి నీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న నిండు శాసనసభలో బాధ్యత మరిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత హీన సంస్కృతితో ఒక మహిళా మాజీ మంత్రులు, ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలను కించపరిచే విధంగా ముంచిండ్రు అని చెప్పి మాట్లాడడము నిండు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి గారికి సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్ర యావత్ సమాజం అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని చీయని దుమ్మెత్తిపోస్తా ఉన్నది. మహిళలను గౌరవించుకునే ప్రతి విషయంలో కూడా మహిళలను గౌరవించుకుంటున్న మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత మర్చి ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచినందుకు తప్పైందని, అదే నిండు శాసనసభలో క్షమాపణ చెప్పాలని, లేనిచో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులనంతా కూడా మేము చీల్చి చెండాడి వెంటపడి మేము అడ్డుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము.
నిన్న జరిగినటువంటి శాసనసభ సమావేశంలో ముఖ్యమంత్రిని చెప్పి బాధ్యతలు మరిచి గౌరవ మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలైనటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని కావచ్చు, మరి సుంతా లక్ష్మారెడ్డిని కావచ్చు, మరి వారి వల్లనే మేము నాశనం అవుతామని చెప్పి మరి మాట్లాడిండు. అయ్యా, నువ్వు మాట్లాడినటువంటి మాట మహిళా జాతిని కించపరిచినట్టుగా మాట్లాడినావు. నీకు అహంభావం ఎక్కువైపోయింది. మరి మహిళలను కించపరిచినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి మా పార్టీ తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇట్లాగే నువ్వు కొనసాగితే మాత్రం నేను ఎక్కడెక్కడ అడ్డుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో సీఎం దిష్టిబొమ్మ దానం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఇరి రమణారెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేలైన సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిచో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు, పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు బచ్చన్నపేట చౌరస్తాలో మన రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ తలగబెట్టి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏవో అలవి కాని హామీలు ఇచ్చి సీట్లో కూర్చున్న తర్వాత మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే మాట్లాడతారో ఆ మాట్లాడిన దానికి సమాధానాలు చెప్పలేక రిజిస్ట్రేషన్లో ఏది పడుతుంది అసలు ఆ సబ్జెక్టే కాదు, ఆ సబ్జెక్టుకు సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటూ ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఆడపిల్లలను అఘోరపరిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ ఆడపిల్లలందరికీ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకోటి మేము ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాం, ప్రస్తుతం మా పీరియడ్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పీరియడ్లో ఎప్పుడు చూసినా గోదావరి స్టార్ట్ అయ్యేది ఆలస్యం, మనకు చెరువులకు నీళ్ళు వచ్చేది, మన డ్యాములు నిండేది. ఈసారి గోదావరి నెల రోజుల నుంచి పోయినా అవిటి గురించి పట్టించుకున్న నాదుడే లేడు. ఎందుకంటే మనది కరువు గడ్డ, జనగామ ప్రాంతం అంటేనే కరువు గడ్డ, ఏ గుంట కాదు కదా, ఏ మడి కూడా ఇప్పటి వరకు నిండలేదు. ఇప్పటికే ఏదో వారమోసులకు నాటేసిరు 50%, 2 నెలలు నారలు అయిపోయినాయి కదా అని నాటేసిరు. ఇప్పటికే సగం నష్టం ఏదో జరిగిపోయింది, ఇంకా సగం నష్టం కూడా జరగొద్దు అనుకుంటే ఇప్పటికైనా ఈ చెరువులు కుంటలు నింపాలని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము. సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేక సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే సీనియర్ మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. నిన్న అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సామాన్య మానవుడు మాట్లాడే మాటల కంటే హీనంగా మహిళా ఎమ్మెల్యేల పైన, సీనియర్ మహిళా ఎమ్మెల్యేల పైన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డికి సిగ్గు వచ్చే విధంగా ఇప్పటికైనా ఆయన ముఖ్యమంత్రి అని ఆయనదైనా అనుకుంటే చాలు, కనీసం బుద్ధి అన్న వస్తుంది, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉంటాడని, రాబోయే రోజుల్లో ఇలాంటి పొగరుబోతు మాటలు మాట్లాడితే తగిన బుద్ధి టీఆర్ఎస్ పార్టీ తరఫున, మహిళా లోకం తరఫున చెప్తామని గట్టిగా హెచ్చరిస్తూ ఈరోజు మద్దూరు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతారెడ్డిలను అవమానపరిచేలా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా చేర్యాల గాంధీ చౌక్ వద్ద బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళా ఎమ్మెల్యేలను అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మెసేజ్ అసెంబ్లీ సమావేశాలను లైవ్లో తెలంగాణ మొత్తం చూస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఆలోచించాలి. ఎటువంటి ముఖ్యమంత్రి మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు. పదవి వచ్చే వరకు ఒక రకంగా మాట్లాడాను, పదవి వచ్చినాక ఎవరిని పడితే వారిని, ఆడవారిని అన్ని చూడకుండా ఎమ్మెల్యేలను కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీన్ని ఇటు వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. అదే బేషరతుగా అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి వర్యులు నారీ లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. 6 గ్యారెంటీలో ప్రథమమైంది మహాలక్ష్మి పేరు మీద నేను మహిళలందరికీ న్యాయం చేస్తా అని చెప్పుకుంటూ కేవలం
బస్సులలో మాత్రమే సౌకర్యం కల్పించి ఇక మహిళలందరూ నా వెనుక ఉన్నాడని చెప్పుకుంటూ అసెంబ్లీకి వచ్చినాక మాత్రం ఏది నేర్చుకొస్తుంది ఒక పద్ధతి లేకుండా మొత్తం రాష్ట్రంలో 50% ఉన్న మహిళలందరూ కూడా కించపరిచే విధంగా ఈరోజు ఒక సబితా ఇంద్రారెడ్డినో లేక సునీతా లక్ష్మణ్నో కాదు, మొత్తంగా నారీ లోకాన్ని కించపరిచి మేము భావిస్తున్నాం. మహిళా లోకం తిరుగుబాటు చేస్తుంది. భవిష్యత్తులో మీకు రోడ్డు మీద తిరగని పరిస్థితి క్రియేట్ చేస్తుందని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి ఒకసారి చేర్యాల గడ్డ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి మహిళా లోకం బేషరతుగా క్షమాపణ చెప్పాలని